హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ నుంచి మన ఎగ్జామ్కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయో చూద్దాం. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్లిప్డ్ ఇన్ టు లింబో. ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కింద కొత్త స్కీమ్ తీసుకొచ్చారు కదా, మన్రేగా అన్న స్కీమ్ తీసేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఆ కొత్త స్కీమ్ ఏంటి, ఆ చేంజెస్ ఏం తీసుకొచ్చారు, దానివల్ల కన్సర్న్స్ ఏంటి అని ఈ ఆర్టికల్లో మెయిన్స్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. నెక్స్ట్, Cabinet clears quota of BCs in local bodies, direct elections for mayor post. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీసీస్ కోసం అని చెప్పేసి కోటా పెంచిందన్నమాట. రిప్రజెంటేషన్లో లోకల్ బాడీ అండ్ అర్బన్ లోకల్ బాడీ రిప్రజెంటేషన్లో బీసీ వాళ్ళ కోటా పెంచింది. సో ఆ సందర్భంగా ఈ ఆర్టికల్ ఇచ్చారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. నెక్స్ట్, బ్రిక్స్ సమ్మిట్ మనకి ఇయర్ ఇండియాలోనే బ్రిక్స్ సమ్మిట్ జరిగింది కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ బ్రిక్స్ ఫర్ అవర్ ఎగ్జామ్ అన్నది దీంట్లో చూద్దాం. నెక్స్ట్, H1N1 వైరస్. H1N1 వైరస్ వల్ల చాలా మంది చనిపోతున్నారనమాట. సో H1N1 వైరస్ అంటే ఏంటి, దానివల్ల ఎంతమంది చనిపోతున్నారు, సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, కంప్లీట్గా డేటా ఫ్యాక్ట్స్ అన్ని చూద్దాం. నెక్స్ట్, యుఎన్ పీస్ కీపింగ్ సంబంధించి కూడా ఇది యుఎన్ఎస్ బాడీ అనమాట, యునైటెడ్ నేషన్కి సంబంధించిన బాడీ. దీని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ హ్యాస్ స్లిప్డ్ ఇన్ టు లింబో. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ని రోజులు చూసిన మన్రేగా స్కీమ్ అందరికీ తెలుసు కదా, ఈ మన్రేగా స్కీమ్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నది ఇప్పుడు తగ్గిపోయింది అనమాట. చాలా తక్కువ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ స్కీమ్ నుంచి. సో అందుకే ఇది ఆర్టికల్ న్యూస్లో ఉందన్నమాట. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ అన్నది ఇప్పుడు చూద్దాం. సో ద ఆర్టికల్ హైలైట్స్ అ షార్ప్ డిక్లైన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండర్ మన్రేగా డ్యూరింగ్ ఏప్రిల్-జూలై 2026. ఈ పీరియడ్లో చాలా తగ్గిపోయింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో దానికి రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ ది కీ ఫ్యాక్ట్స్ గివెన్ ఇన్ ద ఆర్టికల్. Employment generation under Manrega or this newly scheme Vikasit Bharat scheme reportedly fell by over 40% తగ్గిపోయిందంట ఎంప్లాయ్మెంట్ దీని కింద కంపేర్ టు ప్రీవియస్ 2 years. లాస్ట్ 2 yearsలో చూసుకుంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ 40% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తగ్గిపోయింది. అండ్ ద అదర్ ఫ్యాక్టర్స్, ఇన్ ద ఫస్ట్ 4 months of 26-27 ఓన్లీ 70 crore persons ఎవ్రీడే కోసం వచ్చారు. అదే టైంలో వేరే ఇయర్స్లో చూసుకుంటే 119 crores 128 crores వరకు వచ్చారు లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే. అంత తగ్గిపోయారు అనమాట, ఆల్మోస్ట్ 40% తగ్గిపోయారు. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ డిక్లైన్డ్ సబ్స్టాన్షియలీ ఇన్ సెవరల్ మేజర్ స్టేట్స్ విత్ డిక్లైన్ ఎక్సీడింగ్ ఫ్రమ్ 60 to 90% ఇన్ సమ్ స్టేట్స్. సో కొన్ని స్టేట్స్లో స్టేట్ వేరియేషన్ కూడా చూసుకుంటే కొన్ని స్టేట్లో 60% నుంచి 90% వరకు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది డిక్లైన్ అయిపోయింది అనమాట. సో దానికి రీజన్స్ ఏంటి, మనం ఏం చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్, దానికంటే ముందు అసలు మన్రేగా అంటే ఏంటి, మన్రేగా నుంచి ఇప్పుడు ఈ వికసిత్ భారత్ స్కీమ్ తీసుకొచ్చాం కదా, కొత్త పేరు పెట్టి వేరే ప్రావిజన్స్ అన్ని చేంజ్ చేసాం కదా, ఆ అమెండ్మెంట్స్ ఏంటో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన్రేగాలో ప్రావిజన్స్ చూసుకుంటే ఇక్కడ 100 days ఆఫ్ వర్క్ ఇచ్చేవాళ్ళు. ఓకే, గ్యారంటీడ్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ రూరల్ హౌస్ హోల్డ్, వెరాజ్ ఇక్కడ అది 125 days అయింది. నెక్స్ట్, మల్టిపుల్ అండ్ స్కాటర్డ్ కేటగిరీస్ ఆఫ్ వర్క్ విత్ లిమిటెడ్ స్ట్రాటజిక్ ఫోకస్. ఓకే, మల్టిపుల్ కేటగిరీస్లో స్కాటర్డ్ వర్క్ ఉండేది. ఇక్కడ 4 క్లియర్ డివైడెడ్ ప్రయారిటీ ఏరియాస్ మెన్షన్ చేశారనమాట. ఓకే, దట్ ఈస్ ఇక్కడ మల్టిపుల్ వర్క్స్ ఉండేవి. ఇక్కడ 4 divisions కింద 4 డిఫరెంట్ ప్రయారిటీ ఏరియాస్ లైక్ వాటర్ సెక్యూరిటీ కానీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్, క్లైమేట్ రెసిలియన్స్, ఇలా క్లియర్గా డిఫైన్ చేశారు ఏ ఏరియాస్లో వర్క్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ సెంటర్ బేర్స్ అన్స్కిల్డ్ వేజ్ కాస్ట్, స్టేట్ బేర్స్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్. సో స్టేట్కి సెంటర్కి మధ్యలో డివిజన్ ఉండేది, ఎవరెవరికి ఇవ్వాలి అన్న పాయింట్లో. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్టేట్ కాస్ట్ షేరింగ్ ఫర్ వేజెస్ 60:40 ఫర్ మోస్ట్ స్టేట్స్. అండ్ ఇక్కడ వేజెస్ కోసం ఇక్కడ కంప్లీట్గా అన్స్కిల్డ్ వేజెస్ కోసం సెంటర్ భరించేది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే అది స్టేట్ భరించాల్సి వస్తుంది. ఏ రేషియో మీద, 60:40లో బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేయాలి వేజెస్ కోసం. అది కొత్త అమెండ్మెంట్. నెక్స్ట్, నో ఎక్స్ప్లిసిట్ స్టాట్యుటరీ పాజ్ విండో.
ఇక్కడ జనరల్గా మన్రేగాలో ఏ సీజన్కైనా సరే, ఏ సీజన్ కోసమైనా సరే పాజ్ విండోర్ అనేది లేదనమాట. ఈ స్కీమ్ ఆగాలి అన్న పాజ్ విండోర్ ఎప్పుడూ లేదు ఈ ఓల్డర్ ప్రావిజన్స్లో. న్యూయర్ ప్రావిజన్స్కి వచ్చేసరికి ఏంటంటే 60 days స్టేట్స్ కెన్ నోటిఫై అప్ టు 60 days ఇన్ అ ఫైనాన్షియల్ ఇయర్ వెన్ వర్క్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. లైక్ మాన్సూన్ సీజన్స్లో కానివ్వండి, లేకపోతే నాన్ సీజన్స్ టైంలో మనము స్టేట్స్ కెన్ ఎక్సెప్ట్ 60 days, ఒక 60 days ఎక్సెప్షన్ ఇచ్చింది స్టేట్స్కి. 60 days వర్క్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక పాజ్ చేస్తే ఈ స్కీమ్ని ఒక 60 days వరకు పాజ్ చేయొచ్చు అన్న పాజ్ విండోర్ న్యూ యాక్ట్లో మనకి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ డిమాండ్ బేస్డ్ ఫండింగ్. ఇంతకుముందు ఏముండేదంటే డిమాండ్, ఎంతమంది వర్క్ కోసం వస్తే అందరికీ వర్క్ అలోకేట్ చేయాలి అని డిమాండ్ బేసిస్ మీద వర్క్ని అలోకేట్ చేసేవారు అనమాట. దాని బేసిస్ మీద కూడా ఫండింగ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది సప్లై బేస్డ్ అయిపోయింది. సప్లై బేస్డ్ అంటే ఏంటి? ఇప్పుడు సెంటర్ స్టేట్స్కి ఇంత, ఫర్ సపోజ్ ఒక స్టేట్కి 50 crores అలోకేట్ చేసింది అనుకుందాం, ఫర్ సపోజ్ ఒక మన్రేగా కింద. ఆ 50 crores ఎంతమంది వస్తే వాళ్ళకి మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళకి మాత్రమే వర్క్ ఇవ్వాలి. మిగతా వాళ్ళు వర్క్ చేయడానికి లేదు, వాళ్ళకి నెక్స్ట్ టైంలో ఇస్తారు. అట్లా ఇప్పుడు సప్లై బేస్డ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రామ పంచాయత్ ప్లానింగ్ ఇస్ సెంట్రల్. ఇక్కడ ఇంటిగ్రేట్స్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ కన్వర్జెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్లానింగ్. ఇక్కడ గ్రామ పంచాయత్ వాళ్ళు ప్లానింగ్లో సెంట్రల్ ఉండేవాళ్ళు, ఏ యాక్టివిటీస్ ఉండాలి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్లో ఉండాలి అని చెప్పేసి గ్రామ పంచాయత్ పవర్ కొంచెం ఎక్కువ ఉండేది. ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ కవరేజ్ ఎక్కువైపోయింది అనమాట. ఇక్కడ రాదర్ దెన్ దేర్ హియర్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ కవరేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఏరియాస్ అన్నవి ఎక్స్పాండ్ అయ్యాయి. సో దీస్ ఆర్ కంప్లీట్లీ ద ప్రొవిజన్స్ ఆఫ్ బోత్ మన్రేగా అండ్ న్యూయర్ స్కీమ్. అండ్ నౌ మేజర్ కన్సర్న్స్ ఏంటి? ఇప్పుడు అలా తీసుకురావడం వల్ల, చేంజెస్ తీసుకురావడం వల్ల వాట్ ఆర్ ద కన్సర్న్స్? ఒకటి, లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీస్. రూరల్ హౌస్ హోల్డ్స్ డిపెండ్ ఆన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఫేస్ రెడ్యూస్డ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్. అంతే కదా, ఇంతకుముందు డిమాండ్ బేస్డ్ ఉండే, ఎంతమందికి వస్తే అంతమందికి వర్క్ అలోకేట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అది సప్లై బేస్డ్ అయిపోయింది కాబట్టి దెర్ ఇస్ అ రిస్ట్రిక్షన్ ఆన్ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్. కాబట్టి ఇక్కడ లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ అన్నది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇంప్లిమెంటేషనల్ గ్యాప్. దెర్ ఇస్ అ హ్యూజ్ ఇంప్లిమెంటేషనల్ గ్యాప్. ఓకే, బడ్జెట్లో అలొకేట్ చేశారు, అమెండ్మెంట్ తీసుకొచ్చారు, దట్ ఈస్ ఓకే. బట్ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంటే ఎవరు ఎట్లా ఏమవుతుంది చెప్పండి? హై బడ్జెటరీ అలొకేషన్ ఇస్ ఓకే, బట్ డజంట్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కదా. గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, అదొక కీ కన్సర్న్. నెక్స్ట్ ట్రాన్సిషన్ అన్సర్టనిటీ. కొత్త స్కీమ్ తీసుకురావడం వల్ల, కొత్త ప్రావిజన్ తీసుకురావడం వల్ల, ఆ 60 days పాజ్ అన్నది పెట్టడం వల్ల, అలా ఆ ట్రాన్సిషన్, కొత్త స్కీమ్కి ట్రాన్సిట్ అవ్వే టైంలో ఆ సర్టనిటీ వల్ల కూడా వేజ్ కన్ఫ్యూజన్ అన్నది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద కన్ఫ్యూజన్ అన్నది క్రియేట్ అయ్యి దాని ద్వారా కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రేట్ డిక్లైన్ అయింది. నెక్స్ట్ సీజనల్ ఇంపాక్ట్. అదే చెప్పా కదా, మన్రేగా నార్మల్లీ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద అగ్రికల్చరల్ సాక్ సీజన్. అంటే అగ్రికల్చర్ తక్కువ ఉన్న టైంలో, అగ్రికల్చర్ చేసే వీలు లేని టైంలో మన్రేగా ఎస్పెషలీ పెట్టాలి. ఓకే, బట్ డిస్రప్షన్ కెన్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ రూరల్ వర్కర్స్. అలా పెట్టకపోవడం వల్ల ఏంటంటే ఆ 60 days క్లాజ్ అన్నది సెంటర్ ప్రొవైడ్ చేయడం వల్ల కొన్ని స్టేట్స్ ఆ 60 days క్లాజ్ని యూటిలైజ్ చేసుకొని ఇలాంటి టైమ్స్లో ఇవ్వకపోతే అది వర్కర్స్కి చాలా నష్టం జరుగుతుంది. అండ్ ఇంటర్ స్టేట్ డిస్పారిటీ. స్టేట్స్ చూసుకుంటే, డిఫరెంట్ స్టేట్స్ చూసుకుంటే యూనిఫామ్గా లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంది ఇంప్లిమెంటేషనల్ కెపాసిటీ అన్నది. ఆ డిఫరెన్సెస్ అన్నవి మనం కవర్ చేయాలన్నమాట, డిఫరెన్సెస్ ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్ సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్. ప్రపోజ్డ్ చేంజెస్ ఇన్ ద కాస్ట్ షేరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మే ఎఫెక్ట్ ద ఇంప్లిమెంటేషన్. అంతే కదా, ఇంతకుముందు వేజ్ రేట్స్ అవన్నీ కూడా సెంటర్ ఇచ్చేది, ఇప్పుడు ఆ కాస్ట్ షేరింగ్ అన్నది సెంటర్కి స్టేట్కి 60:40 అయిపోయింది. సో దానివల్ల స్టేట్స్ కూడా కోఆర్డినేషన్ సరిగ్గా లేక ఎంప్లాయ్మెంట్ అన్నది డిలే అవుతుంది. అండ్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా సరే వేజ్ రేట్ అన్నది డిలే అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూ అమెండ్మెంట్ అండర్ మన్రేగా. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ దెన్ వాట్ వీ షుడ్ డూ? ensure seamless transition between employment generation frameworks. Okay, transition, seamless transition. పాత స్కీమ్ నుంచి, ఓల్డ్ స్కీమ్ నుంచి న్యూయర్ స్కీమ్కి వెళ్ళేటప్పుడు కంప్లీట్
సీమ్లెస్ ట్రాన్సిషన్ కనిపించాలి, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అమంగ్ అడ్మినిస్ట్రేటర్స్, క్లియర్ ట్రాన్సిషన్ అన్నది కనిపించాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఫార్వర్డ్. ద అదర్ ఇస్ గ్యారంటీ టైమ్ లైన్ వేజ్ పేమెంట్ అండ్ అడిక్వేట్ అవైలబిలిటీ ఆఫ్ వర్క్. ఓకే, టైమ్లీ వేజ్ పేమెంట్ సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో కలిపి టైమ్లీ వేజ్ పేమెంట్ అన్నది ఇవ్వాలన్నమాట వర్కర్స్కి. ఓకే, నెక్స్ట్ స్ట్రెంథన్ గ్రామ పంచాయత్ అండ్ సోషల్ ఆడిట్స్. సోషల్ ఆడిట్ అండ్ గ్రామ పంచాయత్ స్ట్రెంథన్ చేయడం వల్ల దే విల్ ఆల్సో ఎన్షూర్ ప్రాపర్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంటర్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్ అండర్ మన్రేగా. ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి, ఎవరైతే అర్హులో, నిజంగా అర్హులో, అన్స్కిల్డ్ వాళ్ళకి మాత్రమే మన్రేగా కింద వర్క్స్ వస్తున్నాయి, వేరే వాళ్ళకి డైవర్ట్ అవ్వట్లేవు అని చూసుకోవడానికి మనం గ్రామ పంచాయత్ని స్ట్రెంథన్ చేయాల్సి వస్తుంది. అండ్ టైం టు టైం సోషల్ ఆడిట్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ డిజిటల్ మానిటరింగ్ వితౌట్ ఎక్స్క్లూడింగ్ వర్కర్స్ లాగింగ్ డిజిటల్ యాక్సెస్. ఈవెన్ డిజిటల్గా కూడా మనం మానిటరింగ్ చేయాలి, టైమ్లీగా కూడా చేస్తే దట్ విల్ ఆల్సో ఎన్షూర్ ప్రాపర్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ ఎన్షూర్ అడిక్వేట్ అండ్ ప్రెడిక్టబుల్ సెంటర్ స్టేట్ ఫండింగ్. ఓకే, సెంటర్ స్టేట్ ఫండింగ్ అన్నది కోఆర్డినేషన్తో ఉండి ప్రాపర్గా అడిక్వేట్గా అండ్ టైమ్లీగా ఎన్షూర్ అయితే దట్ విల్ బీ వెరీ గుడ్. ఇంప్లిమెంటేషనల్ గ్యాప్ అన్నది తగ్గిపోతుంది అనమాట. సో ఇంప్లిమెంటేషన్ పెరుగుతుంది. లింక్ ఎంప్లాయ్మెంట్ వర్క్స్ విత్ వాటర్ కన్జర్వేషన్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ రెసిలియన్స్ అండ్ లైవ్లీహుడ్ క్రియేషన్. సో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నది ఇలాంటి సస్టైనబుల్ యాక్టివిటీస్ లైక్ వాటర్ కన్జర్వేషన్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ రెసిలియన్స్ ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి వాడితే దట్ విల్ బి సస్టైనబుల్ గ్రోత్ అనమాట. సస్టైనబుల్ గ్రోత్ వైపు అడుగులు వేస్తున్నట్టు ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వే ఫార్వర్డ్ which can be taken from this article anamata. So this is completely about what is Manrega, what is the difference between old and newer scheme, and what are the concerns and what we need to do to eliminate those concerns. So this is about complete this article. Okay, next article, cabinet clears quota for BC in local bodies, direct election for mayor post. ikkada entante CM Chandrababu garu ఒక క్లియర్ క్యాబినెట్లో బీసీకి, లోకల్ బాడీస్లో బీసీస్కి రిజర్వేషన్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక క్లియర్ మీటింగ్ అన్నది చేశారనమాట. దాంట్లో ప్రపోజల్ ఏంటి అంటే, ప్రపోజల్ అండ్ కన్ఫర్మేషన్ కూడా ఏంటి అంటే, లోకల్ బాడీస్లో బీసీస్కి 33% రిజర్వేషన్ ఇస్తున్నట్టు, 34% అండ్ 33.1/3% ఇన్ అర్బన్ లోకల్ బాడీస్ ఇస్తున్నట్టు క్యాబినెట్లో చెప్పారనమాట. సో కంప్లీట్లీ దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటి డెసిషన్? అప్రూవ్డ్ 34% రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ రూరల్ బాడీస్ అండ్ 33.1/3% ఇన్ అర్బన్ లోకల్ బాడీస్. అర్బన్ లోకల్ బాడీస్లో 33.1/3, రూరల్ లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, దేనికోసం? గ్రేటర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ బీసీస్ ఇన్ లోకల్ గవర్నెన్స్. లోకల్ గవర్నెన్స్లో బీసీస్ పార్టిసిపేషన్ ఇంకెక్కువ ఉండాలి అని చెప్పేసి ఈ ప్రపోజల్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకే, డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్. అండ్ ఇంకొక ప్రావిజన్ ఏంటి, మేయర్ కూడా ఎవరైతే ఉంటారో ఆ మేయర్ని కూడా డైరెక్ట్గా ఎలక్ట్ చేయాలి. ఇంతకు ముందు వరకు మేయర్ని ఎలక్ట్ చేయడానికి వాళ్ళ రిప్రజెంటేటివ్స్, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్సే అందరూ ఎలక్ట్ చేసేవాళ్ళు అనమాట మేయర్ని. కానీ ఇప్పుడు ఏంటంటే సిటిజన్స్ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టింగ్ ద మేయర్ ఇన్స్టెడ్ ఆఫ్ మేయర్ బీయింగ్ ఎలక్టెడ్ బై కౌన్సిలర్స్. కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు సిటిజన్సే ఎన్నుకుంటారనమాట మేయర్ని. సో దిస్ కెన్ ఎన్హాన్స్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అండ్ డైరెక్ట్ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా. ఓకే, ఇట్ కెన్ ఎన్హాన్స్ బోత్ అకౌంటబిలిటీ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఆల్సో. సో 2 చేంజెస్ తీసుకొచ్చారు. ఒకటి, లోకల్ బాడీస్లో బీసీ కోటా ఇంక్రీజ్ చేశారు, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ బోత్లో. అండ్ ఇంకొకటి, మేయర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ త్రూ డైరెక్ట్ ఎలక్షన్స్, పబ్లికే డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు మేయర్ని. సో దీస్ ఆర్ ద 2 చేంజెస్. అండ్ ఇంకొకటి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్టోబర్ లోపు కంప్లీట్ చేయాలి అన్నట్టు ఒక ప్రపోజల్ పెట్టారనమాట. సో ఇంకొక ప్రావిజన్ ఏంటంటే, రీఆర్గనైజేషన్ ఆఫ్ జిల్లా ప్రజా పరిషత్స్. ఇంతకు ముందు ఇప్పుడు 13 జిల్లా పరిషత్స్ ఉంటే వీటిని రీఆర్గనైజ్ చేసి 28 జిల్లా పరిషత్ తీసుకురావాలి అని చెప్పేసి, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ చేంజెస్ అన్ని లోకల్ బాడీస్లో జరిగే చేంజెస్ అన్ని స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. అలా స్టేట్ కంట్రోల్లో ఉండడానికి కాన్స్టిట్యూషన్ స్టేట్స్కి ఏ ఆర్టికల్లో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రైట్ ఇచ్చిందో చూద్దాం. ఫస్ట్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992లో వచ్చిన యాక్ట్ ద్వారా
పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో చేంజెస్ చేసే, ఎలక్షన్స్లో కానీ ఎలక్టోరల్ దాంట్లో కానీ చేంజెస్ చేసే రైట్ స్టేట్స్కి ఇచ్చిందనమాట కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇస్ రిగార్డింగ్ urban local bodies. Next, article 243D is with respect to reservation in the panchayat. Okay, reservation, ఏమైనా reservations changes పంచాయత్ రాజ్ లో చేయాలి అంటే that is under article 243D. Next, article 243T. Article 243 talks about reservation in the municipalities. So ఇది rural local bodies, urban local bodies కోసం. So these are some of the constitutional amendments and articles with respect to local bodies and power of state to regulate those local bodies. ఇప్పుడు ఎందుకు state have a power to provide reservation for backward classes in rural bodies subject to constitutional and judicial requirements. Done. These are some of the constitutional amendments. So these are some of the changes that are going to come in Andhra Pradesh local body representation. Okay. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్టయితే బ్రిక్స్ కాల్స్ EU's కార్బన్ ట్యాక్స్ ప్యూనిటివ్ అండ్ యూనిలాటరల్. దీంట్లో ఈ ఆర్టికల్లో మనకి ఈయూకి సంబంధించిన కార్బన్ ట్యాక్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. దానికంటే ముందు మనం అసలు బ్రిక్స్ అంటే ఏంటి, బ్రిక్స్ గురించి ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనకు కావాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. బ్రిక్స్ ఆల్ కీ ఫ్యాక్ట్స్ ఫర్ బోత్ యూపీఎస్సీ అండ్ యువర్ APPSC, TGPSC గ్రూప్ ఎగ్జామ్స్ ఆల్సో. అలా చూసుకుంటే ఫస్ట్ బ్రిక్స్ ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎమర్జింగ్ ఎకానమీస్. దాంట్లో 2001లో స్టార్ట్ అయిందనమాట. 2001లో ఎవరెవరు ఉండే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా వీళ్ళు మాత్రమే ఉండే అనమాట. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అయిన తర్వాత ఈ గ్రూపింగ్ బ్రిక్స్గా ఫామ్ అయిందనమాట. ఓకే, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఒకటి పొలిటికల్ అండ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో కోఆర్డినేషన్ తీసుకురావడం, అండ్ ఇంకొకటి ఎకనామికల్గా కూడా కోఆపరేషన్, కల్చరల్ అండ్ పీపుల్ ఎక్స్చేంజ్ కూడా ప్రమోట్ చేసుకోవడం, మల్టీపోలార్ వరల్డ్ని సపోర్ట్ చేయడం, ఇలాంటి ఆబ్జెక్టివ్స్తో ఈ బ్రిక్స్ అనేది తీసుకొచ్చారనమాట. బ్రిక్స్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ 2026 బ్రిక్స్ చైర్పర్సన్ ఇండియానే అనమాట. బ్రిక్స్ ఇండియాలోనే జరిగింది, ఇండియా హోస్ట్ కంట్రీకి లాగా బ్రిక్స్ని కండక్ట్ చేసింది అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా ఈ ఇయర్కి మనకి బ్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. సో బ్రిక్స్ ఈ అన్ని ఆబ్జెక్టివ్స్తో బ్రిక్స్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇక్కడ ఇంకొక 2024లో రీసెంట్ అమెండ్మెంట్ ఏంటంటే ఇంకొక 5 కంట్రీస్ లైక్ ఈజిప్ట్, ఇథోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE వీళ్ళు కూడా మెంబర్షిప్లో జాయిన్ అయిపోయారనమాట. బ్రిక్స్ కంట్రీస్గా మెంబర్స్గా అయ్యారనమాట. 2024లో ఇండోనేషియా. సో అలా తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్వైట్ చేశారు, ఇంక ఇండోనేషియా జాయిన్ అవ్వలేదు. ఇప్పటికి ఆల్మోస్ట్ 10 కంట్రీస్ బ్రిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో పార్ట్ ఆఫ్ బ్రిక్స్లో భాగంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నది స్టార్ట్ చేశారు విత్ హెడ్ క్వార్టర్స్ చైనా. ఇదేంటి అంటే ఇట్ మొబిలైజెస్ రిసోర్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ బ్రిక్స్ అండ్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఈ బ్యాంక్ ఏంటంటే మనీ కోసం, ఫినాన్షియల్ రిసోర్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఈ బ్యాంక్ అన్నది బ్రిక్స్ కంట్రీస్ తీసుకొచ్చారనమాట. ఇది ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ గ్లోబల్ సౌత్ గ్రోత్. మనకు తెలిస్తే గ్లోబల్ వరల్డ్లో ఉన్న కంట్రీస్ని గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ కింద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ని మనం జనరల్గా డివైడ్ చేస్తాం అనమాట. డెవలప్డ్ కంట్రీస్ని గ్లోబల్ నార్త్ అంటాము, డెవలపింగ్ అండ్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ని గ్లోబల్ సౌత్ అంటాము. సో గ్లోబల్ సౌత్ని ఎమర్జ్ చేయడానికి, గ్రోత్ వైపు ఎమర్జ్ చేయడానికి బ్రిక్స్ క్యాన్ బి అ కీ ఆర్గనైజేషన్ అనమాట. సో నెక్స్ట్, సో దాంట్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. వై ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా, ఇట్ ప్రొవైడ్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద వాయిస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో బ్రిక్స్ యూజ్ చేసుకొని ఇండియా మన గ్లోబల్ సౌత్ యొక్క ఇంట్రెస్ట్ని వరల్డ్కి తెలియజేయచ్చు అనమాట. ఇట్ ఆల్సో ఆపర్చునిటీ ఫర్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్, ఎక్స్చేంజ్ కోసం, ట్రేడ్ ఎక్స్చేంజెస్ అండ్ కోఆపరేషన్ కోసం కూడా యూ కెన్ యూటిలైజ్ దిస్ బ్రిక్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్ యూస్ఫుల్ ఫర్ బ్రిక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే వై ఇట్ ఇస్, అసలు బ్రిక్స్ అన్నది ఆర్గనైజేషన్ ఇంత 5 మెంబర్స్ ఉన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యింది అంటే రిప్రజెంటేషన్ ఇస్ ఆల్మోస్ట్ వరల్డ్ పాపులేషన్ కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈ బ్రిక్స్ కంట్రీస్లోనే ఉన్నారనమాట. అండ్ జీడిపి వైపు ఎకనామికల్గా చూసుకున్నా కూడా నియర్లీ 36
పర్సెంట్ ఆఫ్ జీడిపి కమ్స్ ఫ్రమ్ దీస్ కంట్రీస్. అండ్ ఆల్సో ఆయిల్ ప్రొడక్షన్లో చూసుకుంటే నియర్లీ 40% ఆఫ్ ద ఆయిల్ ప్రొడక్షన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ కంట్రీస్. అందుకే ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్ అన్నది అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు బ్రిక్స్ నుంచి మనం ఒక క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రిక్స్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, BRICS was originally formed as a grouping of Brazil, Russia, Indonesia, India, China and South Africa. South Africa became a member of BRICS in 2010. Third statement, the New Development Bank was established by BRICS countries. Next, the headquarters of New Development Bank is located in Beijing. So which of the following statements are correct? దీనికి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏంటో చెప్పండి. విల్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ టెల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే, H1N1 వైరసెస్ కేసెస్ ఆన్ ద రైజ్, ఎక్స్పర్ట్ సేస్ నో కాజ్ ఫర్ అలార్మ్. ఇక్కడ ఏంటంటే H1N1 కేసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి దెర్ ఇస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ అని అనుకుంటే, లేదు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, అది పెద్ద కాజ్ ఏం కాదు, ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ ఓకే అని చెప్పేసి, అంత పెద్ద భయపడాల్సిన విషయం కాదు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో H1N1 కేసు ఏంటో చూద్దాం. H1N1 వైరస్ ఇస్ అ సబ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా ఏ దట్ కాజెస్ అన్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కామన్లీ నోన్ యాజ్ H1N1 virus is commonly called as swine flu. Okay, it can affect all ages, people of all ages. Most infections remain mild and improve within a week. Done. However, severe cases can cause pneumonia, respiratory failure, hospitalization, death, and especially among high-risk groups like low immunity people like old age or children. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే హై రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ నార్మలీ ఇట్ ఇస్ మైల్డ్ ఉంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ సివియర్గా ఉంటే మాత్రం మిగతా కేసెస్లో హాస్పిటలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఫస్ట్ H1N1 అంటే ఏంటంటే హెమాగ్లూటినిన్ 1 అండ్ న్యూరామినిడేస్ 1 ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే. ఓకే, ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏ సబ్ టైప్ అనమాట. సో ఆ డిసీజ్ చూసుకుంటే ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ స్వైన్ ఫ్లూ. దాంట్లో మళ్ళీ ఇన్ఫ్లుయెన్జాలో 4 టైప్స్ ఉంటాయి, ABCD. దీంట్లో ఇన్ఫ్లుయెన్జా H1N1 ఏమో ఇన్ఫ్లుయెన్జా ఏ కిందకు వస్తుంది అనమాట. సో ఇది 2009లో ఒక పెద్ద పాండమిక్ లాగా అయిందనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి కోవిడ్ పాండమిక్, మనకు తెలిసిన టైమ్స్లో కోవిడ్ పాండమిక్ ఎలా అయితే ఉండేదో 2009 టైంలో దిస్ H1N1 వైరస్ హెస్ బికమ్ అ పాండమిక్ అనమాట. సో ఫస్ట్ కనిపించింది నార్త్ అమెరికాలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చాలా కంట్రీస్కి, ఆల్మోస్ట్ 74 కంట్రీస్కి ఇది స్ప్రెడ్ అయింది. మన ఇండియాలో ఎప్పుడు వచ్చింది 2009లోనే ఫస్ట్ కేసు అన్నది మనం రిపోర్ట్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత మళ్ళీ 2021లో 22లో 23లో అలా డిఫరెంట్ టైమ్స్లో కూడా కేసెస్ అనేవి కనిపించాయి ఇండియాలో. ట్రాన్స్మిషన్ చూసుకుంటే స్వైన్ ఫ్లూ అన్నది ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది? ఇట్ ఈస్ మెయిన్లీ స్ప్రెడ్స్ త్రూ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ రిలీజ్డ్ ఫ్రమ్ కాఫింగ్, మనం దగ్గేటప్పుడు కానీ స్నీజ్ చేసేటప్పుడు కానీ ఆ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, ఆ డ్రాప్లెట్స్ వల్ల కూడా ఈ స్వైన్ ఫ్లూ అన్నది మనకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ఫెక్షన్ కెన్ ఆల్సో అకర్ ఆఫ్టర్ టచింగ్ కంటామినెంట్ సర్ఫేసెస్ అండ్ టచింగ్ ద మౌత్ ఆర్ నోస్. ఓకే, ఈవెన్ మౌత్ని టచ్ చేయడం అండ్ కంటామినేటెడ్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని టచ్ చేయడం వల్ల కూడా ఇది అన్నది ట్రాన్స్మిట్ అవుతుంది ఒకరి నుంచి ఇంకొకరికి. ఇంక్యుబేషన్ పీరియడ్ అంతా జనరల్లీ 2 days తర్వాత మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి అండ్ ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ 1 to 4 days. ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 1 to 4 days వరకు ఉండొచ్చు. ఇట్ కెన్ బి క్లియర్లీ నోటిసబుల్. ఆఫ్టర్ సిమ్టమ్స్ వస్తే క్లియర్గా తెలిసిపోతుంది యూ గాట్ స్వైన్ ఫ్లూ అని చెప్పేసి దాని డయాగ్నోసిస్ మనం చేయొచ్చు. వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ ఫర్ దిస్? Laboratory testing of respiratory samples can confirm infection. RT-PCR can detect influenza-specific RNA and generally has better sensitivity than rapid diagnostic tests. So, RT-PCR tests ద్వారా we can diagnose అనమాట. ఆ టెస్ట్ అనేది మనం చేయొచ్చు. RT-PCR టెస్ట్ మనకి వైరస్ వచ్చిందా, స్వైన్ ఫ్లూ వచ్చిందా లేదా అని చెప్పేసి డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ ఫ్యాక్ట్స్ అబౌట్ యువర్ H1N1. దీంట్లోంచి క్వశ్చన్ చూసుకుంటే H1N1 virus is sometimes mentioned in the news with respect to which of the following disease? AIDS, bird flu, dengue, swine flu. Option ఏంటో చెప్పండి. Next article is peacekeeping personnel serving in Lebanon. ఇక్కడ మనం చూసుకుంటే almost 7,500 human rights watch has called on
United Nations to keep an international force in Lebanon after its peacekeepers mandate ends this year. సో దీనికి సంబంధించి ఈ ఆర్టికల్లో భాగంగా వాట్ ఈస్ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అంటే ఏంటో చూద్దాం. యుఎన్ పీస్ కీపింగ్ 1948లో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేస్తారనమాట. ఇది దేనికోసం అంటే ఎక్కడైతే ఏ కంట్రీస్లో అయితే వార్ సిచ్యువేషన్స్ ఉన్నాయో లేకపోతే ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఆ కంట్రీలో వాళ్ళకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో లేకపోతే అక్కడ పెద్ద వైలెన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, వార్ జరిగిన ఛాన్స్ ఉంది అన్న ప్లేసెస్లో యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుందంటే ఇలాంటి కొన్ని పర్సనల్ ఉంటారు కదా, యుఎన్ పీస్ కీపర్స్ అని అంటారనమాట. వాళ్ళని యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ వీళ్ళని ఆ ప్లేసెస్లో రిక్రూట్ చేసుకుంటారు. అక్కడ రిక్రూట్ చేసేస్తే ఏమవుతుందంటే వాళ్ళు దీస్ పీస్ కీపర్స్ విల్ ఎన్ష్యూర్ దట్ అక్కడ వైలెన్స్ జరగకుండా చూసుకుంటారనమాట. సో అలాంటి ఫోర్సెస్ కొన్ని స్టేట్స్లో ఎక్కడెక్కడైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అక్కడక్కడ అలోకేట్ చేసుకుంటూ వెళ్తుంది యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్. అలా లెబనాన్లో కూడా అలోకేట్ చేశారనమాట. సో దానిలో భాగంగా 1948లో ఇది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మెషిన్ was in 1948 in Middle East only. Okay, peacekeeping is not explicitly mentioned in UN Charter. UN Charter లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఇది ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అవసరాన్ని బట్టి దాన్ని తీసుకొచ్చారనమాట. సో దీని గురించి యుఎన్ పీస్ కీపర్స్ కంప్లీట్ సంబంధించి యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ చూసుకుంటుంది. యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ జనరల్ అసెంబ్లీ వీళ్ళు ఈ రెండు బాడీస్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి యుఎన్ పీస్ కీపర్స్కి. ఓకే, కరెంట్లీ the UN has 11 peacekeeping operations deployed across 3 continents. 3 continents వైపు 11 peacekeeping operationsని ఇప్పటికి డిప్లాయ్ చేసి పెట్టింది అనమాట యునైటెడ్ నేషన్స్. సో దాని ప్రిన్సిపల్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ యునైటెడ్ పీస్ కీపింగ్ ఫోర్సెస్? కన్సెంట్ ఆఫ్ పార్టీస్. ఎక్కడైతే పీస్ కీపింగ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో ఆ కంట్రీ కన్సెంట్ ఉండాలన్నమాట. మెయిన్ పార్టీస్ జనరలీ కన్సెంట్ టు ద డిప్లాయ్మెంట్, అదొకటి. అండ్ ఇంపార్షియాలిటీ. ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంపార్షియల్గా ఉండాలి, 2 sides వైపు ఉండకూడదు. వాళ్ళు ఇంపార్షియల్గా న్యూట్రల్గా ఉండాలన్నమాట. అండ్ నో యూజ్ ఆఫ్ ఫోర్స్ ఓన్లీ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ డిఫెన్స్ ఆఫ్ ద మ్యాండేట్. ఫస్టే వీళ్ళు డిఫెన్స్ యూజ్ చేయకూడదు. వీళ్ళు అక్కడ పీస్ కీపింగ్ చేయడానికి వెళ్ళారు కాబట్టి ఇమీడియట్గా డిఫెన్స్ అన్నది వాడకూడదు. ఇన్ కేస్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం కానీ ఒకవేళ డిస్ట్రక్షన్ అవుతుంది అనుకుంటే తప్ప వీళ్ళు ఫోర్స్ని యూజ్ చేయకూడదు. సో మేజర్ ఫంక్షన్ ఇస్ దట్ protects civilians, monitors ceasefire, supports implementation of peace agreements, facilitates elections, disarms, demobilize and deintegrate, combats, supports rule of law, political processes, promotes human rights, helps stabilize post-conflict societies. ఇలాంటి some of the కీ ఫంక్షన్. సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడము, అక్కడ ఒకవేళ ఎలక్షన్స్ జరుగుతుంటే ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగేటట్టు చూసుకోవడము, అండ్ ఇట్ కెన్ ఆల్సో హ్యూమన్ రైట్ వయలేషన్ అవ్వకుండా చూసుకోవడము, పోస్ట్ కాన్ఫ్లిక్ట్ అక్కడ ఏరియాని స్టెబిలైజ్ చేయడానికి, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నది పీస్ కీపింగ్ యుఎన్ పీస్ కీపర్స్ చేస్తారనమాట. సో ఈ యుఎన్ పీస్ కీపర్స్కి ప్రతి కంట్రీ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈవెన్ మన ఇండియా నుంచి కూడా thousands of పీస్ కీపర్స్ డిఫరెంట్ ఏరియాస్లో డిప్లాయ్ చేయబడ్డారనమాట. సో ఈ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్కి 1988లో ఈవెన్ నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట ఫార్ దేర్ కాంట్రిబ్యూషన్ టు మెయింటైనింగ్ పీస్ అండ్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. సో this is completely about today's articles from this newspaper. Thank you. Hope you like the session.